నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. ఇది ఒడిశాలోని భువనేశ్వర్ నుండి ప్రసన్న కుమార్ బెహ్రా గారి అద్భుతము. ఎంఎంవే తరగతులు మరియు గురుకుల ప్రక్రియలకు హాజరైన తర్వాత నాలో జరిగిన మార్పులను మీతో పంచుకుంటున్నాను. జీవితంలో ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి నాకు భయం ఉండేది. ఇతరులతో సంభాషించడానికి నాకు భయంగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నప్పుడు నేను మంచి ప్రదర్శనకారుడిని అయినప్పటికీ భయం కారణంగా నన్ను నేను ప్రదర్శించుకోలేకపోయాను. చాలాసార్లు నేను దీనిని గ్రహించాను మరియు ఈ ప్రతికూల భావోద్వేగాలను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ అది నా వైపు నుండి అసాధ్యం. నాలో చాలా సంఘర్షణలు ఉన్నాయి. నేను బాహ్యంగా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది, కానీ అంతర్గతంగా నేను చాలా కలత చెందాను. నాలో ఆనందము మరియు సంతోషమే లేదు. మార్చి 2020లో నేను ఆలయ దర్శనము మరియు ఇతర గురుకుల ప్రక్రియలకు హాజరు కావడము మరియు ప్రతిరోజు 108 సార్లు మూలమంత్రాన్ని జపించడము ప్రారంభించాను. నాలో కొన్ని మార్పులు నాకు అనిపించాయి. నా భయము మాయమై భయం కొంతవరకు తగ్గింది. తరువాత నేను ఎంఎంవే తరగతులలో చేరాను. ఈ తరగతులకు మరియు గురుకుల ప్రక్రియలకు క్రమం తప్పకుండా హాజరు కావడం వలన నాలో మార్పులు మరింత పెరిగాయి. ఇప్పుడు నాకు ఎటువంటి భయమూ అనిపించడం లేదు. ఆలోచనలు ఎటువంటి కలవరం సృష్టించకుండా ప్రవహిస్తాయి. ఏదైనా పరిస్థితి నా మనసును కలవరపెట్టినప్పుడల్లా ఆ కలవరం కొద్ది సమయంలోనే తొలగిపోతోంది. ఇప్పుడు నాలో నిశ్శబ్దము మరియు ప్రశాంతత అనుభూతి చెందుతున్నాను. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్తో నా బంధం మరింత బలపడింది. వారు నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు మరియు నా ప్రార్థనలను నెరవేరుస్తున్నారు. వారి దయతో వృత్తిరీత్యా వైద్యురాలైన నా ఏకైక కుమార్తెను ఆమెకు నచ్చిన ప్రదేశంలో నియమించారు. ఆమెకు తగిన జోడీని మేము కనుగొన్నాము. నా జీవితం ఇప్పుడు పరిపూర్ణమైంది మరియు జీవితంలో శాంతి మరియు ఆనందము ఉన్నాయి. నా జీవితంలో ఇంత గొప్ప మార్పులకు నా హృదయాంతరాళం నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ పాద పద్మాలకు కోట్లాది కృతజ్ఞతలు తెలుపుతున్నాను.